ప్రభుకి నీవు ఎలాంటి విధేయత చూపిస్తున్నావో, దేవునికి ఎలాంటి విధేయత చూపిస్తున్నావో అలాంటి విధేయత నీ భర్తకు చూపించాలి. నీ భర్త ఎడల నీవు ఆయనకు లోబడి ఆయన్ని ప్రేమించాలి, ఆయనకు విధేయత చూపించాలి. నువ్వు ముందుగా నీవు ఎన్నుకోవటం కాదండి. దేవుడు నిన్ను ఒక గుణవతి అయినటువంటి స్త్రీగా, భార్యగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన అలా నిన్ను చూడాలనుకుంటున్నాడు. వివాహము కాకముందే అక్రమ సంబంధము కలిగి ఉండడము దేవునికి ఇష్టమైంది కాదు, అది పవిత్రమైంది కాదు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది. కలంకము లేని పాన్పును దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు వివాహము కాకముందే ఎంతోమంది స్త్రీలు వారి యొక్క శరీరాలని పాడు చేసుకుంటున్నారు. వివాహం అయిన తర్వాత కూడా అక్రమ సంబంధాలు పెట్టుకునేటువంటి పురుషులు ఉన్నారు. చిన్ననాటి నుండే త్రాగుడికి అలవాటు పడిపోతూ ఉన్నారు. త్రాగుడు ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఇళ్లలోకి తెచ్చుకొని తాగుతూ ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యమో తెలుసా, ఎంత భయంకరమైనటువంటి సంస్కృతి తెలుసా. ఇంకా సిగ్గుపడాల్సింది పోయి ఎంత తాగాను అని చెప్పుకుంటూ ఉంటాడు. సిగ్గుపడాల్సింది పోయి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నదని చెప్పుకుంటూ ఉంటాడు.